ఎస్ సార్. విజయ్ కుమార్ గారు ఇది చూస్తుంటే ఏదో సామెత చెప్పినట్టు అప్పుడు పెగాసస్ తెచ్చారు, లేకపోతే అప్పుడున్న ఇంటెలిజెన్స్ డీజీ ఏబి వెంకటేశ్వరరావు అదే పని మీద ఉన్నాడని ఆయన మీద చర్యలకు దిగి నానా రచ్చ చేశారు కదా, అదేం బయటపెట్టలేకపోయారు. దాని మీద సభా కమిటీ, హౌస్ కమిటీ వేసి కూడా ఏం బయటపెట్టలేకపోయారు. ఇప్పుడు చూస్తే అసలు రంగు బయటపడింది. సో దీని మీద మీ టేక్ ఏంటి ఇమీడియట్గా? సార్, ఇప్పుడు మనం 2022లో మీకు గుర్తుంటే హైకోర్టులో న్యాయమూర్తులు అనుమానం వెలిపుచ్చారు, మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయేమో అని. అవును. ఆ తర్వాత నెల్లూరు అప్పటి శాసనసభ్యుడు, ఇప్పుడు మా పార్టీలో ఉన్నారు, ఆయన నా మిత్రుడితో నేను వాట్సాప్లో మాట్లాడితే ఆ యొక్క సంభాషణ అప్పటి ఇంటెలిజెన్స్ డీజీపీ నాకు మళ్ళా వినిపించారు. ఎక్కడి నుంచి వచ్చింది అంటే బెదిరించే దూరంలో మాట్లాడారు. నా మిత్రుడితో నేను మాట్లాడిన సంభాషణ నా దగ్గరికి మళ్ళా బ్యాక్ వచ్చేస్తుంటే ఈ పార్టీలో నేను అట్లా ఉండేది బయటకు వచ్చేసాను అన్నాడు. అవును. ఇది కాకుండా 2022 ఆగస్టులో అనుకుంటాను ఒక ఆర్టీఐ రిప్లైకి ఏబి వెంకటేశ్వరరావు కాదు ఎవరు 2019 దాకా కానీ ఆ తర్వాత కానీ ఎటువంటి సాఫ్ట్వేరు, అది పెగాసస్ కాదు, ఏ సాఫ్ట్వేర్ కొనలేదు అంటూ అప్పటి దాన్ని డీజీపీ గారు చెప్పారు. కానీ అప్పుడు వైసీపీ వాళ్ళు ఏమన్నారంటే అబ్బాయి లేదు, అఫిషియల్గా కొనలేదు, ప్రైవేట్గా ఏమైనా కొనుక్కున్నారేమో అంటూ సన్నాయి నొక్కులు నొక్కారు. అంటే దీని మీద మీరు చూస్తుంటే ఏమవుతుందంటే ఖచ్చితంగా ఏం జరుగుతుందో వాళ్ళకి బాగా ఐడియా ఉంది. సో మనం ఇప్పుడు ఇందాక చెప్పినట్టు హైకోర్టు జడ్జిలో అనుమానం కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఇష్యూలు కావచ్చు, మా పార్టీ నాయకులు చాలాసార్లు బోండావమ్మ లాంటి వాళ్ళు చాలాసార్లు బహిరంగంగా పత్రికా సమావేశాలు పెట్టి మరీ చెప్పారు. సరే, అవంతా కట్ చేస్తే ఈరోజు మాకు అట్లీస్ట్ మాకున్న సమాచారం మేరకు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అచ్చెన్నాయుడు గారు ఈ ముగ్గురు ఫోన్లు ఖచ్చితంగా ట్యాప్ చేశారు. ఎప్పుడు లాస్ట్ మీట్లో ఎప్పుడు మీ యొక్క 350 చేశారంటే మీరు 3 పేర్లు చెప్తారండి సార్. ఐ మీన్ కొన్ని నెలలు లేదు అంటే ఇది లాస్ట్ డే మాత్రం చేశారు. మేము లాస్ట్ 15 days ముందు చేశారని చెప్పారు. మేము దాని ముందు సంవత్సరం నుంచి వీళ్ళ ముగ్గురితో పాటు ఇంకొక అతి కీలకమైన ముగ్గురు ఉన్నారు. ఆ ముగ్గురు పేర్లు అయితే నాకైతే ఐడియా లేదు. ముగ్గురు ప్లస్ ఇంకొక ముగ్గురు, ఈ 6 మంది ఫోన్లని దాదాపు 2-3 సంవత్సరాల నుంచి ట్యాపింగ్ చేస్తున్నారు అని. అంటే 100 కోట్లు 150 కోట్లు ఖర్చు అయ్యే ఈ యొక్క ఆపరేటర్స్ని మామూలు వ్యక్తులు ఎంత పెద్ద వ్యాపారస్తులైనా కూడా 150 కోట్ల క్యాష్ పెట్టి దీనికోసం కొనలేడు. సో ఖచ్చితంగా ఏదర్ ఒక పెద్ద పొలిటికల్ పార్టీ వాళ్ళకి రకరకాల దీంట్లో డబ్బులు వస్తుంటాయి కాబట్టి టీఆర్ఎస్ కావచ్చు, ఇంకోరు కావచ్చు, వాళ్ళన్నా కొని ఉండాలి. లేదంటే గవర్నమెంట్ డబ్బు కాబట్టి అధికారంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళని చేస్తున్నారు. ఇక్కడ ఒకే పాయింట్ ఏంటంటే కేటీఆర్ కేసీఆర్ ముద్రైతే మా జగన్మోహన్ రెడ్డి దేశ ముద్రు, మామూలు ముద్ర కాదు కదా. అందుకని ఆయన చేతికి అంటకుండా పనిచేయాలని అనుకుంటాడు, కానీ వాళ్ళంతా పూసుకుంటాడు. సో ఆయన ఏమనుకున్నాడు, ఈ ట్యాపింగ్, ఈ 6 మంది నేను చెప్పింది ట్యాపింగ్ అయ్యే ఆ ఇష్యూస్ అన్నిటినీ ఒక అది పెన్ డ్రైవా చిప్పా అన్నది తెలియదు, నాకు చిప్ అని చెప్పారు. ఆ చిప్ కావచ్చు, లేకపోతే అది పెన్ డ్రైవ్ కావచ్చు, అది టీఆర్ఎస్ పెద్దల దగ్గరికి పోతుంది. పెద్దలంటే 1, 2, 3 ఎవరో నాకు తెలియదు. ఆ 1, 2, 3 దగ్గరికి పోతుంది. అక్కడి నుంచి ఎవరి ద్వారానో విజయవాడకు వస్తుంది. దాన్ని ఆ చిప్పును కానీ అది పెన్ డ్రైవ్ నాకు కరెక్ట్గా ఆ వర్డింగ్ అర్థం కాలేదు. సో ఇది నాకు కూడా అఫిషియల్ కాదు, బట్ నేను దాన్ని చెప్తున్నాను గ్యారంటీగా. సో కావచ్చు. సో ఇవన్నిటిని జగన్మోహన్ రెడ్డి గారు తన ఇంట్లో వినేవాళ్ళు. సో ఎవ్రీథింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఇది మనం చెప్పింది కాదు, ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు. నా బెడ్రూమ్లో ఏం మాట్లాడుతున్నా కూడా ఆయన వింటున్నాడు అని కూడా స్పష్టంగా చెప్పాడు ఆయన. ఇప్పుడు దర్యాప్తులో తెలంగాణ పోలీసులు టెలిఫోన్ ట్యాపింగ్ మీద చేస్తున్న దర్యాప్తులో ఈ అంశాలన్నీ బయటపడుతున్నాయి. విజయ్ కుమార్ గారు, ఒక్క నిమిషం, మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు దీని మీద కొన్ని అప్డేట్స్ ఇస్తారు, అది తీసుకున్న తర్వాత మళ్ళీ నేను కంటిన్యూ చేస్తాను. రామారావు, గుడ్ ఈవినింగ్.